హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తనూజా ప్రవీణ మాదన. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజైతే మేము ఇందిరాగాంధీ జూ పార్క్ అయితే వచ్చాము. ఈ జూ పార్క్ మా హౌస్ నుంచి జస్ట్ 2 కిలోమీటర్స్ దూరంలోనే ఉంది. ఇప్పుడు పిక్నిక్ సీజన్ కావడం వల్ల కొద్దిగా క్రౌడ్ అయితే ఎక్కువగా ఉందండి. టికెట్ కౌంటర్స్ కూడా కొద్దిగా ఖాళీ లేవు. అడల్ట్స్కి అయితే 70 రూపీస్ అండి ఛార్జ్. కిడ్స్కి అయితే 30 రూపీస్. అదిగోండి, టికెట్ కౌంటర్ అయితే ఒక 4 కౌంటర్స్ అయితే ఉన్నాయి. ఫారినర్స్కి అయితే 200 రూపీస్ అండి అడల్ట్స్కి. కిడ్స్కి అయితే 100 రూపీస్ అండి. పిక్నిక్స్కి వాటికి గ్రూప్ ఆఫ్ పర్సన్స్ వస్తే వాళ్ళకైతే వేరేగా ఛార్జ్ అయితే తీసుకుంటున్నారు. ఇది బ్యాటరీ వెహికల్ అవైలబుల్గా ఉందండి జూలోని. జూ అంతా తిరగడానికి ఒక 5 కిలోమీటర్స్ టు 6 కిలోమీటర్స్ ఉంటుందండి. దాన్ని బ్యాటరీ వెహికల్లో మనకి తిప్పి చూపిస్తారండి. దానికి పర్ హెడ్ 70 రూపీస్ అండి. ఇది ఈ సైకిల్ అండి, బ్యాటరీ వెహికల్ సైకిల్ ఇది. దీనికి పర్ అవర్కి 50 రూపీస్ ఛార్జ్ అయితే తీసుకుంటున్నారు. మనం కాషన్ డిపాజిట్ 500 ముందు పే చేయాలండి. 1 అవర్ దాటిన తర్వాత 1 మినిట్ అయినా వాళ్ళు నెక్స్ట్ అవర్ ఛార్జ్ అయితే తీసుకుంటున్నారండి. ఇదిగోండి, మేము జూ అయితే చూడడం మొదలుపెట్టాము. మేము జూకి వచ్చి అరౌండ్ 3 to 4 ఇయర్స్ అయిందండి. బట్ అప్పుడు కన్నా ఇప్పుడైతే యానిమల్స్ అవి చాలా ఎక్కువగా ఉన్నాయి. మాకు జూ దగ్గరే కానీ మేము ఎక్కువగా విజిట్ చేయలేదు. పిక్నిక్ సీజన్ అని చెప్పాను కదండి, అందువల్ల కొద్దిగా క్రౌడ్ అయితే ఎక్కువగా ఉన్నారు. మేము మార్నింగ్ అరౌండ్ 10:30 అలా వెళ్ళామండి. అందువల్ల కొద్దిగా ఎండగా అనిపించలేదు. ఇదిగోండి, ఇదైతే చాలా బాగుందండి చూడడానికి. స్కిన్ అది చాలా షైనీ వస్తూ చాలా బాగుంది. అటు ఇటు అటు ఇటు వాక్ చేస్తుందండి ఇది జీబ్రా. నెక్స్ట్ జిరాఫ్ని కూడా చూసాము. అది జిరాఫ్ చాలా లోపలికి ఉంది. నేను జూమ్ చేసి తీయడానికైతే ట్రై చేశాను, కానీ అదైతే సరిగ్గా అనిపించలేదు నాకు. అదిగోండి, జిరాఫ్ అయితే ఇలా ఉంది. కంపల్సరీగా జూకి వెళ్ళిన వాళ్ళు ఒక హ్యాట్, ఒక అంబ్రెల్లా కానీ పట్టుకెళ్ళండి. కొద్దిగా ఎండగా ఉంటుంది జూలో అంతా లోపల. కాళ్ళకి షూ వేసుకుంటే వాళ్ళకి పర్ఫెక్ట్గా ఉంటుందండి ఒక 5 కిలోమీటర్స్ వాక్ చేయడానికి. సైన్ బోర్డ్స్ అవి ప్రతిదానికి బాగా పెట్టారండి. మనం ఎటువైపు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఏ యానిమల్, దాని డీటెయిల్స్ అన్నీ చాలా బాగా పెట్టారు జూలోని. ఇదిగోండి, చెప్పాను కదండి, యానిమల్స్ డీటెయిల్స్ అన్నీ బాగా పెట్టారు. దాని గురించి అది ఏం ఫుడ్ తింటుంది, అది ఎక్కడ ఉంటుంది, ఏ ప్లేస్లో ఉంటుంది, అవన్నీ మనకి బాగా పెట్టారండి. నెక్స్ట్ నేనైతే కొత్తగా చూస్తున్నానండి జూలోని ఇలా ప్రతి దగ్గర పెయింటింగ్ అయితే వేశారండి స్టోన్ మీద. అదైతే నాకు చాలా బాగా నచ్చింది. చాలా లైవ్లీగా ఉందండి ఆ పెయింటింగ్స్ కూడా. నెక్స్ట్ వీటి దగ్గర ఉండే ఈ మర్రి చెట్టు అయితే నాకు చాలా బాగా అనిపించింది. చాలా ఎక్స్పాండ్గా ఉందండి ఈ మర్రి చెట్టు అయితే. మాకు జూ అంతా తిరగడానికి ఒక 2-3 అవర్స్ అయితే పట్టిందండి. ఇదిగోండి, ఇవైతే అడవి దున్నలు. ఇవి అరౌండ్ 3000 to 4000 ఉంటాయంటండి వెయిట్. చెప్పాను కదండి పెయింటింగ్స్ వేశారు అని. ఇదిగోండి, ఇదే రాక్ పెయింటింగ్. చాలా బాగున్నాయండి అవైతే, నాకు చాలా బాగా అనిపించింది.
జూలోకి లోపల వెహికల్స్ కూడా మనము తీసుకువెళ్ళొచ్చండి. పర్ వెహికల్‌కి 750 రూపీస్ ఛార్జ్ అయితే తీసుకుంటారు. 4 మెంబర్స్‌కైతే అలో చేస్తారండి లోపలికి. ఆ 4 మెంబర్స్‌కి టికెట్ ఛార్జ్ అయితే తీసుకోరు. ఇదిగోండి ఇవన్నీ లేడులు చాలా బాగున్నాయి చూడడానికి. వాటి కొమ్ములైతే చాలా పెద్దగా ఉన్నాయండి. చాలా వంకలు అవి తిరిగి. అదిగోండి అక్కడ వైట్ కలర్‌ది కూడా ఉంది. అది అయితే కొద్దిగా పడుకుంది. ఇది రైనోసరస్ అండి. 2 ఉన్నాయి. బట్ 2 వాటర్‌లోనే ఉన్నాయి. వాటికి ఫుడ్ అరౌండ్ 12:30-1 మధ్యలో వేస్తారటండి అన్ని యానిమల్స్‌కి. అప్పుడు మనం కరెక్ట్‌గా చూడ్డానికుంటే మనము ఫుడ్ తినే టైంలో కరెక్ట్‌గా చూడొచ్చంట. నేను ఆయన్ని కనుక్కుంటే ఆయన చెప్పారు. ఫెసిలిటీస్ అన్నీ చాలా బాగున్నాయండి. ఎక్కడికెక్కడ వాటర్ అది డ్రింకింగ్ వాటర్ అది అవైలబుల్‌గా ఉంది. నెక్స్ట్ 2 రెస్టారెంట్స్ అయితే ఉన్నాయండి. ఫుడ్ కూడా అవైలబిలిటీగా ఉంది. ఆల్మోస్ట్ అందరూ ఫుడ్ అయితే బయట నుంచే తెచ్చేసుకుంటున్నారండి. అది ఎప్పుడు లెగుస్తదా అని అందరూ చూస్తున్నారు. బట్ అదైతే లెగడం లేదు, అలాగే పడుకుంది. ఇదిగోండి ఆయన ఫుడ్ వేయడానికైతే వెళ్తున్నారు. ఫుడ్ వేస్తే ఒకేలా లెగుస్తుందేమో అని చూస్తే అది ఫుడ్ వేసినా కూడా అది లెగలేదు. ఇది నీటి ఏనుగు. లెగలేదండి అది. అలాగే పడుకుంది. నెక్స్ట్ అయితే బ్లాక్ బేర్ దగ్గరికి వచ్చాము. కొద్దిగా ఎండగా ఉండడం వల్ల అన్ని షేడ్స్‌లోకి అయితే వెళ్ళిపోయాయి. ఎంత జూమ్ చేసి తీసినా కొద్దిగా అయితే కనిపించలేదు. జూలో ఔట్ సైడ్ ఫుడ్ కూడా మనకి అలో చేస్తారండి లోపలికి. రెస్టారెంట్స్‌లోనే కొనుక్కొని తినాలని అయితే రూల్ అయితే ఏమీ లేదు. మనమైతే జంతువులకైతే ఫీడ్ అయితే చేయకూడదండి. అది మాత్రం ఫుల్లీ రిస్ట్రిక్టెడ్ అక్కడ. వాటర్ అది చాలా అవైలబుల్‌గా ఉంది. వాష్‌రూమ్స్ అన్నీ ఉన్నాయండి. తర్వాత బర్డ్స్‌ది అవి ఉన్నాయి గానీ మేము బర్డ్స్ వాటికైతే వెళ్ళలేదండి చూడ్డానికి. ఇంకోటి ఇదైతే వైట్ టైగర్. దీన్నైతే చాలా సేపు చూసాం మేమైతే. చాలా బాగుంది. మా గురించే అన్నట్టు పైన కూర్చుంది. పెద్ద పెద్దగా గాండ్రిస్తుందండి. సౌండ్స్ అయితే చాలా గట్టిగా వస్తున్నాయి దాని నుంచి. ఎక్కువ మంది జనాలు టైగర్స్, లయన్స్ చూడడానికే వస్తారండి జూకి. చెప్పాను కదండీ అది ఫుడ్ వేసే టైము అని. అందుకనే అక్కడికి వెళ్ళి వెయిట్ చేస్తుంది. కానీ ఇంకా ఫుడ్ అయితే రాలేదు పాపం దానికి. ఇంకోండి క్రౌడ్ చూసారా ఎంతమంది ఉన్నారో. నేనైతే దీనికి చాలా సేపు అయితే వీడియో తీశాను. అంటే అది మనకి చూడ్డానికి చాలా బాగుంది. నెక్స్ట్ అది కరెక్ట్‌గా నడుస్తుంది అని దానికైతే చాలా సేపు అయితే నేనైతే వీడియో తీశాను. చిన్న పిల్లలకి జూకి తీసుకెళ్తే వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి.
ఇంగోండి. అది వైట్ టైగర్ కదండీ! ఇది మామూలు టైగరే. ఇది కూడా ఫుడ్ గురించి ఇటు అటు, ఇటు అటు తిరుగుతుంది. మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. వైజాగ్లో ఉన్న వాళ్ళకి ఇదొక బెస్ట్ పిక్నిక్ స్పాట్ అనే చెప్పాలండి. పిల్లలు, పెద్దలు అందరూ ఎంజాయ్ చేస్తారు ఈ ప్లేస్ అయితే. ఎక్కువ మందితో కూడా విజిట్ చేయడానికైతే అవుతుంది. ఇంకోండి చాలాసేపు అయితే తీసాను నేను టైగర్స్కి. లయన్స్ కంట హెల్త్ బాగోలేదంట, అందువల్లనే హాస్పిటల్లో పెట్టారు అని చెప్పారు అక్కడ. అవి మోస్ట్లీ ఎండ ఉండడం వల్ల నీడలోకి వెళ్ళి కూర్చుంటుంది. చూడటానికైతే చాలా బాగా అనిపించిందండి. స్కిన్ అది చాలా నిగనిగలాడుతూ చాలా బాగుంది స్కిన్ అదిను. మేము లాస్ట్ టైం నందన్‌కన్ జూకి వెళ్ళామండి. అక్కడ కూడా టైగర్స్, లయన్స్ చాలా బాగా అనిపించాయి. భువనేశ్వర్ నందన్‌కన్ జూ అండి, చాలా బాగుంది అసలు. జూ అయితే చాలా పెద్ద జూ అండి. నేను చూసిన జూలన్నిట్లోనే నందన్‌కన్ జూ అయితే నాకు బెస్ట్ జూ అని చెప్పాలి. ఇది హైనా. నందన్‌కన్ జూ అయితే బెస్ట్ జూ అని చెప్పాలండి. చాలా బాగుంది. నేను వేరు వేరు ప్లేసుల్లో జూలు చూశాను కానీ నందన్‌కన్ జూ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా నెక్స్ట్ ఎలిఫెంట్స్ దగ్గరికైతే వచ్చామండి. వైజాగ్ జూలో 4 ఎలిఫెంట్స్ అయితే ఉన్నాయండి. మొన్న ఒక ఎలిఫెంట్ అంట సాలూరులో పొలాలను తినేస్తూ ఉంటే అక్కడి నుంచి తెచ్చి ఇక్కడ పెట్టారంట. వాటిని రెండిటిని లోపలైతే పెట్టారంటే ఇంకా మనుషులు చూడ్డానికైతే బయటకు తీసుకొని రాలేదు. అవి మనుషుల మీదకి ఎక్కడ వచ్చేస్తాయో అని. నేనైతే ఎలిఫెంట్ చూస్తూ ఫొటోస్ అవి దిగాను. వాటికి ఇప్పుడే ఫుడ్ అది వేశారండి. అవి ఫుడ్ అది తింటుంది. ఇవి హంసలండి, బ్లాక్ హంసలు. నేను ఇది నందన్‌కన్ జూలో చూశాను. మళ్ళీ ఇక్కడే చూస్తున్నాను. ఇవైతే నాకు చాలా బాగా అనిపించాయి. మరిన్ని వీడియోస్ గురించి నా ఛానల్ చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.